ఇక ఏఐ బామ బూతుల బొమ్మ. ఇక ఇప్పుడు ఇందులో ఏంది ఇట్లా సోషల్ మీడియాలో మొత్తం కూడా హల్చల్ చేస్తూ ఉన్నారు. నిజంగా మనిషి లెక్కనే కనిపిస్తుంది, కానీ బూతులు మాట్లాడుతూ ఉంటే నిజంగానే అనుకుంటారు. కాకపోతే ఏఐతో చేస్తున్నట్టు ఇదంతా. ఇక స్టాండప్ కామెడీలా అనిపించేలా బూతులు, అసభ్య వ్యాఖ్యలతో వీడియోలు, మహిళా క్యారెక్టర్లతో మహిళలను కించపరిచే వ్యాఖ్యలు, పురుషులపై ద్వంద్వార్థాలు సెటైర్లు వేస్తున్నట. డబుల్ మీనింగ్. ఇక ఏఐ అని చెప్పినా నమ్మలేని రీతిలో రూపకల్పన అంత మంచిగా కనిపిస్తుంది. ఇక ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబుల్లో ఇవే ట్రెండింగ్. కాసుల కోసం కొందరు ఐటీ నిపుణులు కక్కుర్తి పడుతున్నట. విచ్చలవిడితనంపై పెరుగుతున్న ఆందోళన. ఇట్లా చేస్తున్నట చూసుకో. ఏఐ స్టాండప్ కామెడియన్ అని చెప్పేసి నిజంగా మనిషే అనుకుంటారు వాళ్ళని చూస్తే. కాకపోతే ఏఐతో క్రియేట్ చేసిరట. క్రియేట్ చేసి అంతా మొత్తం బూతులు మాట్లాడుతుంటుంది. అట్లా ఆకట్టుకునే రూపం, అందమైన శరీర సౌష్ఠవం, మత్తెక్కించే స్వరం, కానీ అన్నీ అసభ్య అశ్లీల బూతు మాటలే. ఇదేమిటి, ఇంత అందంగా బాగా చదువుకున్న వారిలా కనిపిస్తున్న అమ్మాయిలేంటి ఇలా చేస్తున్నారేమిటి అని ఆశ్చర్యం కలగక మానదు. కానీ అది నిజమైన మనిషి కాదంట, ఏఐ మనిషి. ఏఐతో సృష్టించిరట, చేసి ఇట్లా చేస్తున్నట మొత్తం. ఇక ఆర్మీలో సరికొత్త దళం రుద్ర అంట. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆల్ ఆర్మ్డ్ బ్రిగేడ్ ఏర్పాటు చేసిండ్రు. సరిహద్దుల్లో భైరవ్ పేరుతో లైట్ కమాండో బెటాలియన్. ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది వెల్లడి. కార్గిల్ అమరులకు నివాళులర్పించిండ్రు. ఇక హౌసింగ్ బోర్డు అధికారులతో ఫంక్షన్ హాల్ నిర్వాహకుల గలాట. తోపులాటలో కింద పడిన అధికారి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు పాపం. ఏందో హౌసింగ్ బోర్డు అధికారులతోటి. ఇక ప్రత్యేక పాఠ్యాంశంగా ఆపరేషన్ సింధూర్. శుభాంశు శుక్ల రోదసీ యాత్రపై కూడా ఎన్సీఆర్టీ యోచిస్తూ ఉందంట. ఎన్సీఆర్టీ అంటే ఇక్కడ సెంట్రల్ సిలబస్కు సంబంధించి వాళ్ళు ఇక్కడ ఆపరేషన్ సింధూరుకు సంబంధించి, తర్వాత ఇక్కడ శుభాంశు శుక్లకు సంబంధించి రోదసీ యాత్ర గురించి కూడా ఒక పాఠం పెట్టాలి, 2 పాఠాలు పెట్టాలని చెప్పేసి చూస్తురట. ఇక నాసాలో 4000 మంది ఉద్యోగులకు వీఆర్ఎస్ అంట. ప్రభుత్వ వ్యయం తగ్గింపు కోసం ట్రంప్ యంత్రాంగం చర్యల ఫలితం అంట. ముందస్తు రిటైర్మెంట్ కోసం ఒత్తిళ్లు. నాసా బడ్జెట్లో ఇప్పటికే 24% కోత పెట్టిరు. ఆందోళన వ్యక్తం చేస్తున్న శాస్త్రవేత్తల పని కూడా చేస్తున్నట్టు అక్కడ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు. నాసాలో ఉన్న ఉద్యోగులను కూడా మొత్తం తీసేస్తందుకు మీరు వీఆర్ఎస్ తీసుకోండి, వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోవాలని చెప్పేసి అడుగుతున్నట. తీసుకోకపోతే వాళ్ళ మీద ఒత్తిడి చేస్తున్నట. ఇప్పటికే 24% నిధులు కట్ చేసి పడేసిండు. మళ్ళీ ఏం చేస్తారో కథ.